హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మునగాకు తెలగపిండి కూర మరియు మునగాకు రసం ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ మధ్య ఆడపిల్లల్లో రక్తహీనత ఎక్కువైపోయింది. ఆడపిల్లల్లో రక్తహీనత గర్భం దాల్చాకే చాలామందికి తెలుస్తుంది. అలా రక్తం తక్కువ కాకుండా ఉండాలంటే ఇలాంటి కూరలు వారానికి ఒకసారైనా మన పిల్లలకి మనం వండి పెట్టాలి. లేత మునగాకుని తీసుకొని ఆకులన్నీ తురిమి ఒక కప్పులోకి తీసుకోవాలి. ములక్కాయ నిత్యం మనం తినే ఆహారమే. అయితే ములక్కాయే కాకుండా ఆకుల్లోని కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. ఒక కప్పు మునగాకు తీసుకున్నామండి. అరకప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం. ఒక కప్పు తెలగపిండి తీసుకున్నాం. పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్లు గానుగ నూనె వేసుకున్నామండి. గానుగ నూనె వేసుకోవడం వల్ల ఎంతో రుచి మరియు ఎంతో బలం. ఒక పెద్ద వెల్లుల్లిపాయ రేకలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ గుండెకి చాలా మంచిదండి. ఒక స్పూను జీలకర్ర. జీలకర్ర అంటేనే జీర్ణశక్తికి మంచిదండి. ఒక రెబ్బ కరివేపాకు. కరివేపాకు కంటి చూపుకి చాలా మంచిదండి. రెండు ఎండుమిరగాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే పచ్చిమిర్చికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చి చాలా మంచిది. ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం. ఎండుమిర్చి మంచిది కాదని కాదండి, కొంచెం తక్కువ వాడుకోవాలంతే. చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. అతి ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చామండి. మునగాకు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆకును కూడా వేసి కలిపేద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేద్దాం. మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఏ ఆకుకూరలోనూ కూడా మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవండి. మన రుచికి ఎంత సరిపోతుందో అంతే ఉప్పుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కితే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు కూడా వస్తుంటాయి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. బాగా వేగిపోయండి. ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ మునగాకు కూర గర్భిణీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టున్నాం కదండి తెలగపిండి, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మీకు ఎలా కనిపిస్తుందంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ పద్ధతిలో చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలండి. అంటే ఉండ పడేస్తుంటుంది, ఉండ కింద అవ్వకుండా కొద్దిగా అలా చిన్న చిన్న ఉండల కింద ఇలా అలా కలుపుతూ ఉండాలి. అత్యధిక ప్రోటీన్ కలిగిన తెలగపిండి వాడడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి, ఎదుగుదలకి, కండపుష్టికి ఎంతగానో ఉపయోగపడుతుంది. హై ప్రోటీన్ కలిగిన ఈ తెలగపిండిని గర్భిణీ స్త్రీలు మరియు ప్రసవం జరిగిన స్త్రీలు ఆహారంలో దీనిని తీసుకోవడం వలన బలహీనంగా ఉన్నవారు కూడా బలంగా తయారవుతారు. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా ఈ మునగాకులో లభిస్తాయి. అదే పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు 8 రెట్లు అధికంగా ఈ మునగాకు నుంచి పొందవచ్చు. అందుకే ఈ విషయాన్ని మన ఆడపిల్లలందరికీ తెలియజేద్దాం. కూర రెడీ అయిపోయిందండి. ఈ కూర చాలామంది ఉట్టినోడినే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఏండోయ్, కాస్త ఆకండి, అప్పుడే కట్టేయకండి. ఎందుకంటే నెక్స్ట్ మునగాకు చారే ఎలా చేయాలో చూడాలి కదా. రసం తయారీకి ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని వేసుకోవాలి. కాస్త పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త తోటకూర,
బలం కోసం ఒక టమాటాని ముక్కలుగా చేసి వేసుకోవాలి. అతి ముఖ్యమైన ములగాకం కూడా వేసుకోవాలి. కాస్త కొత్తిమీర ఫ్లేవర్ కోసం అండి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, అతి ముఖ్యమైన అందరికీ ఇష్టమైన బెల్లం. బాగా చిన్నపిల్లలకి బాగా ఇష్టమండి. బెల్లం తీసుకోవడం వల్ల కూడా ఐరన్ బాగా పెరుగుతుందండి. ఇవన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. మహిళలు రోజు 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే 13.3% బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని పరిశోధనలో తేలిందండి. కాస్త ధనియాల పొడిని కూడా యాడ్ చేద్దామండి. బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. ఇవేనండి తాలింపు దినుసులు. ఒకటి ఎలాగేద్దాం చూద్దాం. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ కొలతలు ఏం చెప్పనండి, నార్మల్గా చెప్పేస్తాను. ఒక 3 వెల్లుల్లి రేఖలు, కాస్త ఆవాలు, కాస్త మెంతులు. ఇవేనండి చాలా ముఖ్యం మెంతులు రసంలోకి. కాస్త ధనియాలు, కాస్త జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు. తాలింపు దినుసులు అన్నీ కలిపేసేస్తారు కదా అనుకుంటారేమో. అన్నీ విడివిడిగా అయితే మీకు తెలుస్తుందని. కాస్త కరివేపాకు. తాలింపుల్ని చిటపటలాడించేది ఈ కరివేపాకేనండోయ్. ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆడపిల్లలకి చాలా ముఖ్యమండి. ఆడపిల్లలకి రక్తహీనత లేకుండా చూద్దాం, వాళ్ళని ఆరోగ్యంగా పెంచుదాం. తాలింపు వేసేద్దామండి. కాస్త సౌండ్ ఎక్కువ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. వేడి వేడి మునగాకు చారు రెడీ. ఫ్రెండ్స్, మీరందరూ ఇంత ఓపికగా మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. అలాగే ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను. ధన్యవాదములు. మునగాకు తెల్లపిండి కూర మీరు కూడా ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు ఇంకా మంచి తీసుకొస్తాను. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.